మహిళలంటే వంటింటి కుందేళ్లు కాదు, అవసరమైతే శివంగిలా మారి ప్రభుత్వాలను గడగడలాడించే పోరాట యోధులు. అవును, తుందూరులో ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న ఉద్యమం తీవ్రమైంది. 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులు మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ కంపెనీ ముట్టడికి సన్నద్ధమయ్యారు. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు తగ్గేది లేదని ఆందోళనకారులు తెగేసి చెప్పడంతో తుందూరులో ఉద్రిక్తత నెలకొంది. తుందూరు మళ్లీ వేడెక్కింది. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులు మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఫ్యాక్టరీ ముట్టడికి పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో గోదావరి ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీ వ్యవహారం మరోసారి రాజుకుంది. 600 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ ఫ్యాక్టరీకి 2012లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 150 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాయి. ఫ్యాక్టరీ మొదలైతే రొయ్యలు, చేపలు ప్రాసెసింగ్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున వీటిని నిల్వ చేసే అవకాశం కూడా ఉంది. దీనికోసం ఫ్యాక్టరీ యాజమాన్యం తుందూరు ప్రాంతంలో రైతుల నుండి 59 ఎకరాలను కొనుగోలు చేశారు. అయితే దీనివల్ల భూగర్భ జలాలు, పంట కాల్వలు పూర్తిగా కలుషితమవుతాయని ఉద్యమం మొదలైంది. 3 ఏళ్లుగా ఈ వివాదం రగులుతూనే ఉంది. రోజురోజుకు ఉధృతమై ఇప్పుడు మరింత తీవ్రమైంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఫ్యాక్టరీ ముట్టడికి పరిసర గ్రామాల ప్రజలు సన్నద్ధమయ్యారు. దీంతో తుందూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తగ్గేది లేదని, తాడో పేడో తేల్చుకుంటామని ఆందోళనకారులు తెగేసి చెబుతున్నారు. 41 గ్రామాలు ఇక్కడ పోరాటం చేస్తున్నాం. అయినా సరే ప్రభుత్వం వారు మొండు వైఖరితో అది ఇంకా నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్నారండి. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రతిపక్షాలలో ఉండే, అఖిల పక్షాలలో ఉండే, సిపిఎం అవనివ్వండి, ఎవరు నాయకులున్నా సరే అందరికీ తెలియజేస్తున్నామండి. అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడానికి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి దగ్గరికి కూడా తిరిగామండి. మేము ప్రజలు కావాలి, ఓట్లు కావాలని అనుకుంటే ఈ ఫ్యాక్టరీ నిలుపుదల చేయాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా పదే పదే మేము శాంతియుతంగానే చేస్తున్నాం. కానీ ఇప్పుడు వరకు దౌర్జన్యం చేసింది లేదండి. మహిళా దినోత్సవం రోజున అందరం 41 గ్రామాల నుంచి ప్రతి ఒక్క మహిళ ఒక నిరసన కార్యక్రమం పెట్టుకోవాలని ఇక్కడ అనుకున్నామండి. తుందూరు సమీపంలోని 35 గ్రామాలకు ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం పొంచి ఉందంటున్నారు స్థానికులు. తుందూరు, జొన్నలగరువు, బేతపూడి గ్రామాలకు తీవ్ర నష్టం తప్పదని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీ నిర్మాణం తుందూరు, బేతపూడి, జొన్నలగరువు గ్రామాలకు 450 మీటర్ల దూరంలోనే ఉంది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపాలని వారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తుందూరు వ్యవహారం తేలాల్సిందేనని సిపిఎం పట్టుబడుతోంది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. మెగా ఫుడ్ పార్క్ పోరాటం ప్రారంభమయ్యాక తూర్పుగోదావరి జిల్లాలోను, కృష్ణా జిల్లాలోను కూడా ఇట్లాంటి కాలుష్య సమస్యలు అందుకున్నాయి. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని పెట్టడానికి వీల్లేదు. దీనికి ఇది రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు చేయాల్సినంత చేసాం. నర్సపూర్కి వెళ్ళాం, జైలుకి వెళ్ళాం, కేసులకు వెళ్ళాం, రకరకాలైనటువంటి వాటికి వెళ్ళాం, అన్నీ చూసాం, అంతా అయిపోయింది. అయితే ఈ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి నష్టం ఉండదని నిపుణుల కమిటీ సూచిస్తోంది. వ్యర్థ నీటిని వినియోగించుకునేందుకు మరో 13 ఎకరాల భూమిని అదనంగా కొనుగోలు చేసి వినియోగించుకోవాలని సూచించింది. అయితే ఇక్కడ వినియోగించే అమోనియం గ్యాస్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం పోటీ ఉద్యమాలు కూడా చేయిస్తోంది. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎరవేస్తోంది. ఈ ఫ్యాక్టరీ కనుక కడితే మొత్తం మా పిల్ల పాపలతో అందరం కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన బతకాలనేటువంటి సదుద్దేశంతో మేమందరం కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నామండి. అయితే కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి కొంతమందిని బలోపేత పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే దేనికోసమో మొత్తం మీద ఇంతవరకు పని పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా చేయటం అనేది అది ఎంత మాత్రం కూడా అది హర్షించదగ్గ విషయం కాదండి. ఈ విషయంలో మాత్రం మేము పూర్తిగా పోరాడతామండి. దీన్ని ఏమైనా సరే విజయం సాధించడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల
ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా ఉపాధి కలుగుతుందని మేమందరం కూడా ఈ ఫ్యాక్టరీకి సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ పేద ప్రజలు చాలామంది ఉన్నారండి. అందరూ కూడా ఈ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు. కొంతమంది కావాలని ఈ ఫ్యాక్టరీని ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఏదో రంగా అడ్డుకోవాలని చూస్తున్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. అంతే తప్ప ఇక్కడ ఫ్యాక్టరీకి అందరూ అనుకూలంగానే ఉన్నారు. ఫ్యాక్టరీ ముఖ్యంగా ఇక్కడ కూలి పని చేసే వాళ్ళకి ఎక్కువ కావాలండి. ఫ్యాక్టరీ దీంట్లో ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి. దీన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారండి. ఆక్వా కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. పైగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా కావడంతో సమస్య జటిలంగా మారింది. సున్నితంగా వ్యవహరించకపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. మహిళలు ఏకమై పిడికిలి బిగించి పోరుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తాడో పేడో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని తుందూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు తగ్గేది లేదని తెగేసి చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తుందూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంట్లో ఉండే మహిళలు రోడ్డెక్కారు. అందరూ ఏకమై నడుం కట్టి ఉడుంపట్టు పట్టారు. ప్రభుత్వాల మెడలు వంచి ఆక్వా కంపెనీని తరిమి కొట్టేందుకు పోరుబాట పట్టారు. ఓవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మరోవైపు ఆక్వా కంపెనీకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం. తుందూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫుడ్ ఫ్యాక్టరీ ముట్టడికి ఆందోళనకారులు సిద్ధమవడంతో తుందూరు సమీప గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తుందూరు, కంసాలి, బేతపూడి గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఫుడ్ ఫ్యాక్టరీ వద్ద దాదాపు 1200 మంది పోలీసుల్ని బందోబస్తుగా ఉంచారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అటు తుందూరు సమీపంలోని అన్ని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే 5 డీఎస్పీలు, 16 మంది సీఐలు, 45 మంది ఎస్ఐలు, 92 మంది ఏఎస్ఐలు, 750 మంది కానిస్టేబుళ్లతో పాటు 2 ప్లాటూన్ల పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటింటికి ఓ పోలీసును ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘాను పెంచారు. తుందూరుకు వెళ్లే అన్ని మార్గాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరిని ఫ్యాక్టరీ వైపుకు పంపడం లేదు. అధికారుల ఆదేశాలతో భారీ ఎత్తున ఆంక్షలు విధించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యమ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం ఒకవైపు గాలింపు జరుగుతోంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తామంటే వేల మంది పోలీసుల్ని రంగంలోకి దింపి ఉద్రిక్తతను సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. అక్రమంగా చాలా మందిని అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వారంటున్నారు. ఇప్పటి వరకు ప్రజలు చాలా శాంతియుతంగా చాలా ఏ మాత్రం కూడా డ్యామేజ్ చేయకోకుండా ప్రజలు శాంతియుతంగా పోరాటాన్ని నిర్వహించారు. వాళ్ళు సహనం కోల్పోతా ఉన్నారు. ఈ సహనం కోల్పోవడానికి కూడా మీరే ప్రత్యక్షులుగా ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. అధికారులు అత్యుత్సాహం చూపించకండి. మహిళా దినోత్సవం రోజుని ఏదో ఒక చిన్న మీటింగ్ అని పెట్టుకుని అలా చేద్దాం అనుకున్నప్పటికండి 2000 మంది పోలీసులు దింపేసండి మా అబ్బాయిని అన్నం తినేవాడినండి బయటికి ఈడ్చుకొచ్చండి, కొట్టుకుంటా తీసుకెళ్ళండి, అరెస్ట్ చేశారంటే ఇంకెంతకన్నా దారుణం ఏదైనా ఉందండి. అసలానే గ్రామాల మధ్య మట్టుకి ఎటు పరిస్థితుల్లో ఫ్యాక్టరీ మట్టుకి కట్టినివ్వండి మేము. ఏదేమైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆక్వా కంపెనీకి వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ముట్టడి కార్యక్రమంపై ఉద్రిక్తత నెలకొంది.